యశోద ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లారు. చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. యశోద ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లారు. చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, హలో నరేష్, చెప్పండి. ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రికి కాసేపు క్రితమే చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద ఆయన ఏదైతే వాకప్ చేశారు, కాసేపులో ఆయన బయట కూడా రాబోతున్నారు. నిజానికి ఆయన కుటుంబ సభ్యులతో ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద అలా కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా వైద్యులను కూడా అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ గా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకులు యశోద ఆసుపత్రిలోనే ఉండి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ వారికి నిన్న ఉదయం ఆయనకి ఛాతి నొప్పి రావడం, వెంటనే అక్కడ రోహిణి ఆసుపత్రిలో చేరడం, రోడ్డు మార్గాన హైదరాబాద్ తీసుకురావడం వేగంగా జరిగిపోయి, అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ కూడా క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వైద్యం ఏదైతే వైద్యులు ఆయనకి వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కాసేపులోనే హెల్త్ బులెటిన్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎలాంటి అలవాట్లు కూడా ఏదైతే అలవాట్లు కూడా లేవని కుటుంబ సభ్యులు చెప్తారు. అదేవిధంగా చాలా ఆయన ఆరోగ్యం మీద ఎప్పుడు కూడా శ్రద్ధగానే ఉంటారన్నట్టు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి రావడం బీఆర్ఎస్ వర్గాలలో కాస్త ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తాయి. అదేవిధంగా నర్సంపేట నుంచి ఆయన అనుచరులు కావచ్చు, కింది స్థాయి నాయకులు కావచ్చు, ఇతర ఆయన అభిమానులు కావచ్చు, పెద్ద సంఖ్యలో యశోద ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాయకుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన 2018లో నర్సంపేట ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఉద్యమ కాలంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. అన్నింటికి నుంచి కేసీఆర్ కు దగ్గరగా కూడా మెలిగారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి స్వయంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రావడం, అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కేసీఆర్ వైద్యులతో మాట్లాడుతున్న పరిస్థితి. కేసీఆర్ తో పాటు హరీష్, శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులంతా కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా కేటీఆర్ ఇక్కడే ఉంది. కాసేపటి క్రితం ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. సో మొత్తానికి అయితే కేసీఆర్ ఒక 10 నిమిషాల నుంచి కూడా ఆసుపత్రి లోపల ఉన్నారు. ఇంకా కాసేపు ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. వైద్యులతో మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సో కేసీఆర్ వెళ్ళిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద యశోద ఆసుపత్రి వర్గాలు ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.